ప్రస్తుతం మనం మల్కాజ్గిరి డిస్టిక్ బాల్నగర్ మండల హస్మత్ పేట దగ్గర ఉన్నాం. బోయిన్పల్లి చెరువుకు సంబంధించి నిన్న ఏదైతే ఇష్యూ జరిగిందో ఇక్కడ పేదలందరికీ కూడా నోటీసులు జారీ చేసిన పరిస్థితి. ఇది బఫర్ జోన్ లో ఉందని, ఎఫ్టిఎల్ జోన్ లో ఉందని చెప్పి వీళ్ళకి నోటీసులు ఇచ్చిన పరిస్థితి. సో చూద్దాం, ప్రస్తుతం వాళ్ళు మనతో ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అదే అటుపక్క కూడా చాలా బిల్డింగ్స్ ఉన్నాయి, అక్రమ కట్టడాలు ఉన్నాయి, వాళ్ళు కట్టుకున్న బిల్డింగ్స్ కూడా చాలా ఉన్నాయి. అక్కడ అపార్ట్మెంట్స్ ఉన్నాయి, కన్వెన్షన్స్ ఉన్నాయి, వాళ్ళు బిజినెస్లు చేస్తున్న పరిస్థితి. మరి వాళ్ళకి ఎందుకు ఒక రూల్, వీళ్ళకి ఎందుకు ఒక రూల్? అసలు వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏం జరిగిందండి? లక్షలు పెట్టి కొన్నాం, కట్టినాం. మేము ఎక్కడ పోవాలి? చిన్న చిన్న పర్మిషన్ ఎవరు ఇచ్చారు మీకు? గవర్నమెంట్ ఇచ్చింది. మళ్ళీ బిల్లు తీసుకుంటుంది. రిజిస్టర్ కూడా గవర్నమెంట్ ఇచ్చినప్పుడు మాకు ఎట్లా ఇచ్చారు? మోరల్ సాల్వ్ చేశారు, కరెంట్ పెట్టింది, ఇవన్నీ ఇచ్చారు. మరి ఇచ్చినప్పుడు మాకు ఎందుకు టాక్స్ పేపర్ కడుతున్నాం? అన్ని కట్టినప్పుడు కూడా మరి ఎందుకు కూల కొడతా ఉంటారు? మరి కూల కొట్టండి, ఒప్పుకుంటాను. మాకు మరి అక్కడ జాగ ఇచ్చి ఇల్లు కట్టించి పెట్టండి, మేము పోతాం. అట్లా ఉన్నాం ఇక్కడ 86, 83 ల్యాండ్ ఇది. అప్పుడు ఏం చెప్పాలి? కట్టుకున్నాము, పర్మిషన్ ఇచ్చిర్రు, ట్యాక్స్ ఇచ్చిర్రు, కరెంట్ బిల్ వస్తుంది, అన్ని వస్తుంది. అప్పుడు ఎక్కడ పోయింది గవర్నమెంట్? అప్పుడు పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు ఎవరు? हम गवर्नमेंट को जिताए किसके लिए? हमको घर से बेघर करने के लिए जिताए। हम वोट दिए हम एक लीडर को, वो हमको हमारा ही घर तोड़ देगा आके। పర్మిషన్ ఇచ్చిర్రు, మళ్ళీ ఇప్పుడేమో మేడ్చల్ ఇప్పుడు ఎఫ్టిఎల్ పరిధిలో ఉందని చెప్తున్నారు మీ ఏరియాలో. మరి ఇప్పుడు ఇది ఎంతవరకు కరెక్ట్? మరి తప్పు కదా, రాంగ్ కదా ఇది. వాళ్ళు ఇవ్వడం ఎందుకు, ఇవన్నీ చేయడం ఎందుకు? మరి చేసుడు తప్పు కదా. మాకు నోటీస్ చేయడం తప్పు, ఇది నోటీస్ చేయడం తప్పు. మాకు నోటీస్ చేయడం తప్పు, మాకు ఇల్లు కూలగొట్టడం తప్పు. మాకు బీదోళ్లకు న్యాయం చేసి పెట్టాలి. న్యాయం చేసేటట్టుంటే మంచిది. లేకపోతే మోరీలు చేసిండు, కరెంట్ బిల్ ఇచ్చడం, ఇవన్నీ ఇవ్వడం తప్ప. ట్యాక్స్ కూడా కడుతున్నాం మేము 25 ఏళ్ళు 50 ఏళ్ళ నుండి ఇక్కడ ఉన్నప్పుడు. దీన్ని ఆనుకున్న అటువైపు కూడా కొన్ని అపార్ట్మెంట్స్, కొన్ని కన్వెన్షన్లు ఉన్నాయి కదా అటువైపు కూడా. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు కూడా గతంలో వాళ్ళ మీద నోటీసులు వెళ్ళినాయి కదా, మరి అవి ఎందుకు కూల్చలేదు? మరి అదే అంటున్నా కదా, అదే మరి కదా, అక్కడ ఊర్చలేదు, ఇక్కడ ఇది కూల్తామని వస్తుంది. మరి అది చెరువు ఉండే అటు మొత్తం చెరువు, ఇది చెరువు కూడా లేదు. చెరువు లేని చాలా కట్టుకున్నాం. మమ్మల్ని ఇట్లా మాట్లాడుతున్నారు. మేము ఎక్కడ పోవాలి సార్? మీరు ఎప్పటి నుంచి వచ్చారు? మానసరోవర్ బిల్డింగ్ ఉన్నాయి, చెరువు కరెక్ట్ గా నీళ్ళు వచ్చే జాగా అది. దాని అంతా కబ్జా చేసి కట్టుకున్నారు. ఆ పక్కకున్నది అంత పెద్ద నాలాన్ని పూర్తి చేసి ఏదో మోరీలాగా తయారు చేసి మిగతా కట్టుకున్నారు. నీళ్ళు వచ్చేది, నీళ్ళు పోయేది అంతా అదే మానసరోవర్ బిల్డింగ్. ఆ పక్కకున్న ఒక మసీదు, మద్రాసా స్కూలు, అవన్నీ నీళ్ళలోనే ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు ఈ నోటీసులు ఇచ్చేటప్పుడు ఎవరు ఉన్నారు? అసలు ఎవరికి ఇచ్చారు? ఎవరు లేనప్పుడు వచ్చి ఇంట్లో లేడీస్ ఇచ్చినప్పుడు ఇచ్చిపోయి ఇంట్లో పడేసిపోయి ఇట్లా ఇచ్చి వెళ్ళిపోతే ఎవరికి ఉంటది? అది గేడు పెట్టేసిపోతుండ్రు. గేడు పెట్టేసి వెళ్ళిపోతే మేము ఏం చేస్తాం? అక్కడ మీకు సమాధానం చెప్పాలి కదా వాళ్ళు. ఇప్పుడు కనీసం చెప్తలేరు. ఏం చెప్తారు? ఇక మీకు గిఫ్ట్ ఇస్తున్నామని చెప్పేసి వెళ్ళిపోతుంది. చెప్తలేదు. గిఫ్ట్ ఇది మనకు అదే కదా. అంటే దీన్ని గిఫ్ట్ కింద తీసుకోవాలి మనం. అంతే, ఓటేసినందుకు గిఫ్ట్. అంతే, ఓటేసిన గిఫ్ట్ కరెక్ట్ అది. మరి ఎట్లా? మరి ఎందుకు ఓటేయాలి మేము? ఆయన ఎందుకు గెలిపియాలి మేము? మరి పెద్ద మినిస్టర్లు కట్టుకున్న బిల్డింగ్లకి వాటికి మాత్రం నెలలు వాళ్ళు పర్మిషన్ ఇస్తారు, దాన్ని మళ్ళీ కోర్టుకి వెళ్తారు, స్టే తెచ్చుకుంటారు. మరి మీ పరిస్థితి పేదల విషయాలకు వస్తే మరి ఈ వారం రోజుల్లో మేము కూలి చేసి ఉంటున్నాం ఇక్కడ. మరి రోడ్డు మీద ఉండాలి? కూల కొడతాం. మరి కూలి చేసి బతుకుతున్నాం మేము. పుట్టకు తినాలంటే కూలి చేసుకుని బతుకుతానే మాకు అన్నం వస్తుంది. అట్లాంటప్పుడు మీరు కూల కొడతాం, ఎక్కడ వాళ్ళు రోడ్డు మీదకి? ఇప్పుడు వారం రోజుల్లో కూలి చేస్తా అంటారు వాళ్ళు. మరి ఇప్పుడు ఆల్రెడీ 3 రోజులు అవుతుంది మీకు ఇచ్చి, ఇంకా 4 రోజులు ఉంది. మరి ఏంటి పరిస్థితి? ఎలా రియాక్ట్? మరి అదే కదా, మేము అందరం ఒకటై రోడ్డు మీద ఉంటాం. కూల కొడతాం, మమ్మల్ని చంపి కూల కొట్టమను. అంతే, మా మీదకి పోవాలి జేసీబీ. అప్పుడు మేము అంతే, మేము అందరం అంటే రోడ్డు మీద మమ్మల్ని చంపిన తర్వాత ఇల్లు కూల కొట్టాలి. అంతే. చిన్న పిల్లలు మాకు ఎక్కడ పోవాలి? రోడ్డు మీద వర్షాకాలం ఎక్కడ పోతాం, ఎక్కడ ఉంటాం? ఇప్పుడు మీరు 50 సంవత్సరాల నుంచి దగ్గరగా 40 సంవత్సరాల నుంచి ఉంటున్నారు కదా, మరి ఈ 40 సంవత్సరాల నుంచి మిమ్మల్ని ఎవరో క్వశ్చన్ చేయలేదు? ఎవరు చేయలేదు. ఇప్పుడే ఇది రావడం. పర్మిషన్ ఇచ్చిండ్రు ఎవరో అడిగింది కదా మీరు. మా నాన్న చనిపోయిండు, ఆయన ఏడ పర్మిషన్ తెచ్చిండు మనకేం తెస్తుంది? మొత్తానికి ట్యాక్సులు కడుతున్నాం మనము. ట్యాక్సులు కడుతున్నాం, పర్మిషన్ ఇచ్చినట్టే వాళ్ళని ఇక్కడే బతకాలి మేము. నిజమే కదా. రిటైర్ అయిపోయిందా, ఉన్నాడా, చనిపోయిందా తెలియదు. ఆ కాలంలో జరిగిపోయిన దానికి ఇప్పుడు వచ్చి అవన్నీ చెప్తే మేము ఎట్లా చేస్తాం? లక్ష్మీ నరసింహ పటేల్ ఉండే అన్న, ఆయన యాక్చువల్లీ పట్టేసింది అందరికి, గరీబులకి. అయితే అదే మా ఫాదర్స్ అందరు తీసుకొని తాత ముత్తాతల నుంచి ఇక్కడ ఉన్నామన్న. మినిమం 50-60 years అయిపోయింది అన్న. ఇప్పుడు మా పరిస్థితి ఏంటి? మొత్తం ఏంటి? పాయింట్ ఏంటంటే ఇప్పుడు 50 years నుంచి మీరు ఉంటున్నారు, మరి ఈ రోడ్లు వేసింది గవర్నమెంటే, మీకు పవర్ ఇచ్చింది కూడా గవర్నమెంటే, జిహెచ్ఎంసీ ట్యాక్స్లు కడుతున్నారు. మరి కడుతున్నప్పుడు మరి అప్పుడు ఎందుకు క్వశ్చన్ చేయలేదు? అప్పుడు
అదే సార్ మేము అనేది కడుతున్నాము, కరెంట్ బిల్లు కడుతున్నాము, ట్యాక్స్ కడుతున్నాము, మోరీలు సాపు చేస్తే కూడా వాళ్ళకి పైసలు ఇస్తున్నాము. అన్నిటికీ మోరీ సాపు చేసిన ఏ చేసిన మొత్తం కానీ అన్ని ఇచ్చారు కదా. వచ్చి నోటీస్ ఇచ్చాడు ఇల్లు కొడతాము వారం రోజులలో అంటే మేము ఎక్కడ కావాలి హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు సిచ్యువేషన్ తెలుసా. సడన్ చెప్పే వరకు హార్ట్ అటాక్ వచ్చేస్తుంది. మొత్తం ఎన్ని ఇళ్ళకి ఇచ్చారు ఇప్పుడు మీకు నోటీసులు? ఫస్ట్ టైం ఇగో ఎన్ని ఇళ్ళు? 1 2 3 4 5 5 ఈ ఏరియాలో ఒక ఐదు ఇళ్ళు అయితే పోతాయంట. ఉమ్. మరి ఏం చెప్పబోతున్నారు మరి వాళ్ళకి? ఇప్పుడు హైదరాబాద్ మరి మీరు ఖచ్చితంగా దీని మీద రియాక్షన్ ఇవ్వాలి ఖచ్చితంగా. అయితే ఖాళీ చేయాలి, లేదంటే దీని మీద మీరైతే మీ యాక్షన్ చూపించాలి. మరి ఎట్లా ఏం చెప్పాలి? ఏం చెప్పాలి మాకు అర్థం లేదు. మేము కాలు మాత్రం ఆర్ల సంధి ఇక్కడ ఉన్నాము. మేము నమ్ముకొని ఉంటాం. మేము కూలి నాలి చేసుకొని బతకట్టోళ్ళం. మాకు గ్రామ సర్పంచ్ ఇచ్చిన పట్టా ఉంది మా దగ్గర. మేము ఎందుకు వెళ్ళిపోతాం? ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి రాగానే వెళ్ళిపోమంటే మేము ఎక్కడ వెళ్ళిపోతాం? మా పిల్లల్ని జల్లల్ని మేము ఎట్లా చదువుకుంటాం? మేమేమన్నా కబ్జా చేసినామా? ఈ జాగాని మేము కబ్జా చేస్తున్నామా? సినిమా హాల్ కడుతున్నామా? షూటింగ్లు చేస్తున్నామా? మేము ఏం చేస్తున్నాం? మేము తల దాంచుకోనికి మాకు గ్రామ పంచాయతీ ఇచ్చిన పట్టా ఉంది. మేము దాని మీద మేము బతుకుతున్నాం. మేము ఇప్పుడు వెళ్ళిపోమంటే మేము ఎందుకు వెళ్ళిపోతాం? ఇప్పుడు రేవంత్ రెడ్డికి వెళ్ళిపోమంటారు, కేసీఆర్ వెళ్ళిపోమనిలే, రాజీవ్ గాంధీ వెళ్ళిపోమనిలే. ఇప్పటి వరకు 50 సంవత్సరాలు సార్ మా దగ్గర ఉన్నది పట్టా. ఈ కట్టగట్టి ఎన్ని రోజులు అవుతుంది? ఎన్ని నెలలు అవుతుంది? 5 సంవత్సరాలు అయిపోయింది. 5 సంవత్సరాలు అయిపోయింది. మరి మీరు ఆ కట్టగట్టినప్పుడు మిమ్మల్ని అడిగిర్రా ఇదంతా కూడా? లేదు సార్, మాకు ఏం చెప్పలేదు. వాళ్ళు కట్టగట్టినప్పుడు కూడా మాకు అసలు ఏం చెప్పలేదు. వాళ్ళు చెప్పలేదు. ఈ ఇల్లులు పోవని మాకు ఎప్పటి నుంచో తెలుసు. వీళ్ళు కొత్తగా వచ్చి ఈయన వెళ్ళిపోమంటే మేము ఎక్కడ వెళ్ళిపోతాం? ఇంతమంది ప్రజల మేము ఎక్కడ వెళ్ళిపోవాలి? ఆయనకు మేము ఓటేసింది అందుకేనా? మా ప్రజలన్నీ తీసుకుపోయి మా ఇల్లులు కూలగొట్టడానికి, మా అందరిని ఆగం చేయడానికి కోసం వేసినామా ఓటు? రేవంత్ రెడ్డి సార్కు ఇట్లా చేశాడా? పథకాలు అవి ఇస్తా ఇవి ఇస్తా అని చెప్పి మా ఇండ్లకే సార్ పెట్టిండు. 75 రూపాయలు మేము 75 రూపాయల నుంచి ఇంటి ట్యాక్స్ కట్టినాం. 75 రూపాయల నుంచి 120 రూపాయల నుంచి కరెంట్ బిల్లు కట్టినాం, నల్ల బిల్లు కట్టినాము 50 రూపాయల నుంచి. మేము ఇన్ని కన్నా మా దగ్గర అన్ని ట్యాక్సీలు ఉన్నాయి. మనల్ని ఎట్లా గుల్ల కొడతాడు సార్ ఆయన? చెప్పనా? మేము 40 ఏళ్ళు అవుతుంది. 40 ఏళ్ళ నుంచి ఉన్నాం ఇక్కడ. ఇప్పుడు ఏంటి కూలగొడతా అదంటే మాకు ఇల్లు ఇవ్వమంటున్నాం. మేము ఎక్కడ పోవాలి ఇప్పుడు? అందుకే చెప్తాము మాకు ఇల్లు కూలగొట్టే మాకు ఎవరు లేరు. మేము ఆడోళ్ళే ఉన్నాం, మాకు మొగలు లేరు. మేము ఎట్లా బతుకుతాం? ఆయన ఇల్లు కూలగొడితే ఎక్కడ పోవాలా? మేము ఇప్పుడు ఎక్కడ పోయి నిలబడాలా? అది చెప్తున్నాం మేము. ఎట్లా బతకాలి? మేము కిరాయి కూడా కట్టలేము. పనికి పోతాం, మేము రోజు పనికి పోయి వస్తాము. మీరు ఓట్లు వేసిరు, గెలిపించారు. మరి ఇప్పుడు పేదలను వదిలేస్తామని వాళ్ళే చెప్పారు కదా. ఇప్పుడు వాళ్ళు ఏమన్నా అంటే వచ్చినప్పుడు ఇగో దండం పెట్టుకుంటూ వస్తారు. వచ్చి మమ్మల్ని గెలిపియండి, మీకు అన్ని హెల్ప్ చేస్తా, ఏం చేయను అని చెప్పిండు. చెప్పి గెలిపించిన తర్వాత తీస్తా అని చెప్తే మేము ఎక్కడ పోవాలి రోడ్డు మీద? అట్లే కదమ్మా. మొన్న కూడా ఈ కమిషనర్ ఎవరో రంగనాథ్ ఉన్నారో, రంగనాథ్ గారు చెప్పారు కదా పేదలను మేము వదిలేస్తున్నామని చెప్పారు. మరి హెల్ప్ చేసిండు బాగా. ఎందుకంటే ఆయన మాకు తీయమని చెప్పి హామీ ఇచ్చిండు మా కృష్ణారావు. మరి ఈయన వచ్చి ఇప్పుడు మాకు తీస్తా అని చెప్తే ఎట్లా ఎక్కడ పోవాలి మేము రోడ్డు మీద? మరి పేదలను వదిలేస్తా అంటారు కానీ పేదలు మరి మీకే నోటీస్ మరి అదే కదా పేద మొదలు మాకే నోటించాడు కూల కొడతా అని. మరి ఎక్కడ పోవాలి మేము రోడ్డు మీద? ఎక్కడ ఏ రోడ్డు మీద ఎక్కడ పోవాలి మేము చెప్పు? అంతే కదా. మరి కబ్జం చేసిన కూడా తీయండి, కొత్త ఇల్లు కట్టున్న తీయండి, కానీ బీదలను పట్టుకుంటే ఎందుకు? అది మేము అడగడం. అది నేను మా దియొద్దు, మా బీదలను కొంచెం హెల్ప్ చేయమని చెప్తున్నాం అంతే మేము. అంతే. ఇప్పుడు మరి వారం రోజుల్లో మరి మళ్ళీ వస్తారు వాళ్ళు. మరి ఏంటి వాళ్ళకి ఏం చెప్పబోతున్నారు? అదే వాళ్ళు వస్తే మాత్రం మేము అందరం గల్లి ఒకటాయి మేము చెప్తాము అంతే. మేము వాళ్ళు గుల్లగొడతానికి వస్తే మేము మా ఎంత మంది ఉన్నారో మా ఏరియాలో అంతమంది మేము పండుకుంటాం. మా మీదకించి పోవాలి డిజం. అది అప్పుడు మా ఇల్లు గుల్లగొట్టాలి. ఏ లెక్కతో గుల్లగొడతాడు సార్ ఆయన? ఏమిటి గుల్లగొడతాడు చెప్పండి? మేమేం దౌర్జన్యం చేసి బతుకుతున్నామా? ఉండడానికి కొంచెం అంత చోటు ఎప్పుడో పటేల్ అప్పుడు ఇచ్చినది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము చదువుకుంటూ బతుకుతున్నాం. గుడిసె కట్టుకుని వాన వచ్చినప్పుడు చెరువు నీళ్ళు కొన్ని ఇట్లా వచ్చిండే. అప్పటి నుంచి ఇటుకలు కట్టుకొని రాళ్ళు వేసుకొని మేము గూడు కట్టుకున్నాం. ఇప్పుడు వచ్చి నువ్వు గుడిసేసా అంటావా సార్? నువ్వు ఏమిటి కోసం? మేము అన్యాయం అయిపోవాలి. వాళ్ళు మేము అన్యాయం అయిపోవాలి. గరీబోళ్ళం అన్యాయం అయిపోవాలి. మా పిల్లలు మా చెల్లెలు మేము ఎంత మంది ఉన్నామో అంతమంది మేము అడ్డం పండుకుంటాం డీసీఎఫ్ కు. అప్పుడు మనల్ని అందరినీ చంపేసి రేవంత్ రెడ్డి మా ఇల్లు కూలగొట్టని చెప్పమ్మా. అంటే ఏం చెప్తారు మరి ఫైనల్ గా? మరి भैया हम उनको जीता है, क्यों जीता है? वो लोग आगे चल के हमको हेल्प करने के लिए ऐसा घर से बेघर करते बोल के नहीं मालूम, तो वोट ही नहीं डालते थे हम लोग, किसी को भी नहीं डालते थे। अभी जो हमको बचाता, जो हमारे साथ खड़ता, हम उसी को खड़ा करेंगे, उसी को वोट डालेंगे हम अगली बार। 1 వీక్ లో వస్తారంటారు మళ్ళీ వాళ్ళు. మరి ఏంటి పరిస్థితి? చెప్పినట్టే చచ్చిపోతాం ఇక్కడనే. వాళ్ళ పేరు మీద రాసి చచ్చిపోతాం. పిల్లలు తీసుకో ఎక్కడ పోవాలా? 50 రూపాయలు 100 రూపాయల దొరకలేదు రూములు.
మా సంపాదించిన అంతా పెట్టి కట్టినాం ఆయన గులగొట్టనిక. మొత్తం ఈ కాలనీలో మొత్తం కూడా పనులు చిన్న చిన్న పనులు చేసుకునే తప్పితే చిన్న చిన్న పనులు చేసుకుంటారు. ఇవన్నీ ఆకుకూరలు గీకూరలు కూలి పని చేసేవాళ్ళే అన్నయ్య. ఏం చేసేవాళ్ళు కాదు, కూలి పని చేసేవాళ్ళమే ఇక్కడంతా. ఎవరు బిజినెస్ ఏమీ లేవు. ఖచ్చితంగా అంటే వీళ్ళకి పట్టాలు ఉన్నాయి ఖచ్చితంగా. గతంలో ఎవరైతే సర్పంచ్లు కానీ వాళ్ళ దగ్గర నుంచి పక్కా పట్టాలు ఉన్న భూములు ఇవన్నీ కూడా మరి ఇప్పుడు అంటే 40 సంవత్సరాల నుంచి లేని రూల్ ఏదైతే ఉందో ఎఫ్టిఎల్ పరిధి కానీ బఫర్ కానీ వాళ్ళు ఏదైతే చెప్తున్నారో మరి ఈ పేదలందరికీ మరి ఇప్పుడు అవన్నీ ఎట్లా వర్తిస్తున్నాయి అనేది ఒక క్వశ్చన్ నిజంగా. ఎందుకంటే చాలా మంది ఫ్లాట్స్ కన్వెన్షన్స్ వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు, డైరెక్ట్ గా కోట్లలో వ్యాపారం జరుగుతుంది. మరి అవెందుకు పట్టించుకోవట్లేదు? మరి వీళ్ళకి ఇప్పుడు కరెంట్ ఇచ్చిన వాళ్ళు లేకపోతే రోడ్లు వేసిన వాళ్ళు ఆల్రెడీ జిహెచ్ఎంసీ పన్ను కడుతున్నారు. మరి వీళ్ళంతా కూడా గవర్నమెంట్ అండర్ లో పనిచేసేటోళ్ళే కదా, మరి వాళ్ళు చెప్పట్లేదు. అప్పుడు మీకు వాళ్ళు చెప్పలేదు ఇది ఎఫ్టిఎల్ జోన్ లో ఉందని. మీరు కూడా కట్టగట్టినప్పుడు మరి మీకు తెలియదు అది ఇది ఎఫ్టిఎల్ జోన్ అని చెప్పేసి అప్పుడే చెప్పొచ్చుగా వీళ్ళకి. సో ఇల్లు కట్టుకున్న తర్వాత మీరు ఎఫ్టిఎల్ జోన్ లో ఉంది కూల్చేస్తా అంటే వీళ్ళు కూడా అదే చెప్తున్నారు, ఖచ్చితంగా మేము దీని మీద యాక్షన్ తీసుకుంటాం, దీన్ని ఖచ్చితంగా ఈ కూలగొట్టే పరిస్థితి అయితే రానివ్వు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. వాళ్ళకి వదిలేసి మన ప్రేమ్ సార్ అపార్ట్మెంట్ బఫర్ జోన్ ఉందన్న మొత్తం షాదులది అది కూలగొట్టాల ఫస్ట్. అది వదిలేసి పేదవాళ్ళి గరీబోళ్ళి సదాసే ఇది చాలా అన్యాయం. ఇది గవర్నమెంట్ తో ఒక చిన్న రిక్వెస్ట్ అంతే. ముందు పెద్దోడి దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి. ఇప్పుడు మీరు ఒకవేళ కూలగొట్టాలనుకుంటే ముందు పెద్దోళ్ళ దగ్గర స్టార్ట్ చేయండి. పెద్దోళ్ళ దగ్గర స్టార్ట్ చేస్తే వీళ్ళు కూడా మీకు సహకరిస్తారు. ఎందుకంటే ముందు పెద్దోళ్ళు ఎవరైతే ఉన్నారో వ్యాపారం చేసేటోళ్ళు వాళ్ళకి కూలగొడితే వీళ్ళు కూడా సహకరిస్తారు. ముందు వాళ్ళు కూలగొట్టరు, వీళ్ళని కూలగొడతారు. ఇది రూల్ కాదు కదా. సో ఖచ్చితంగా దీని మీద ప్రభుత్వం స్పందించాలి. ఖచ్చితంగా ఈ 3 రోజులు ఏదైతే వీళ్ళకి గడువు, ఇంకా 4 రోజులు ఉంది, ఈ గడువులో ఖచ్చితంగా మీరు దీని మీద ఒక క్లారిటీ ఇవ్వాలి. వీళ్ళకి సంబంధించి కనీసం ఈ భూమిని కాపాడి కనీసం ఈ 10% మందిని కాపాడాలని కూడా మేము కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. చూద్దాం అంటే దీని మీద ఎలాంటి స్పందన వస్తుంది రంగనాథ్ దగ్గర నుంచి కూడా చూడాల్సిన అంశం. సో మరొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు నేను మీ పాన్ సైనింగ్ ఆఫ్.